బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికాకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. అమెరికాపై ఇరాన్ వరుసగా దాడులు చేస్తూ వెళ్తుంది. ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గల్ఫ్ దేశాలు, కువైట్, ఖతార్, ఒమాన్ ఈ పరిసర దేశాలలో ఇటు అమెరికాకు సంబంధించిన స్థావరాలతో పాటు గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఇంపార్టెంట్ అసెట్స్, ఎలక్ట్రిసిటీకి సంబంధించి పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్, అలాగే డీసాలినేషన్ ప్లాంట్స్, ఎడారి దేశాల్లో త్రాగునీరు ఉండదు కాబట్టి సముద్ర నీరునే ప్యూరిఫై చేసుకొని ఇటు తాగడానికి, ఇంటికి, అన్నింటికి వాడుతుంటారు. దానికి దేశం మొత్తానికి సప్లై చేసే ఆ డీసాలినేషన్ ప్లాంట్స్ అంటే ఒక రకంగా సముద్రం నీరుని ప్యూరిఫై చేసే వాటర్ ప్లాంట్స్ అని చెప్పొచ్చు. ఆ ప్లాంట్స్ని కూడా ప్రస్తుతం ఇరాన్ అటాక్స్లో టార్గెట్ చేస్తుంది. మరో పక్కన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మనం చూస్తే కనుక ఇటు ఒక అల్యూమినియం ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేసింది. అల్యూమినియం ఇండస్ట్రీ నుంచి అమెరికాకు సంబంధించిన వెపన్స్ తయారు చేయడానికి అక్కడున్న కొన్ని ఏరోస్పేస్ ఫ్యాక్టరీస్కి ఈ అల్యూమినియం ఇక్కడి నుంచి సప్లై అవుతుంది అంటూ ఇటు ఇరాన్ వాటిని టార్గెట్ లిస్ట్లో చేర్చింది. వాటిని టార్గెట్ చేసి మిసైల్స్తోని స్ట్రైక్స్ చేసింది. కువైట్లో కూడా మనం ఒకసారి చూస్తే అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేస్, అలాగే మౌలిక సదుపాయాలు, ఈ నెససరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటినే ప్రస్తుతానికి ఇరాన్ టార్గెట్ చేస్తుంది. కువైట్లోని ఒక ఎలక్ట్రిసిటీ అంటే పవర్ ప్లాంట్స్, అలాగే ఒక వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్, వాటిపైన జరిగిన దాడులకు సంబంధించిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఆ విజువల్స్లో చూడొచ్చు ఓ పవర్ ప్లాంట్కి సంబంధించి, అలాగే డీసాలినేషన్ ప్లాంట్కి సంబంధించి ఆ పవర్ ప్లాంట్ని ఇటు డ్రోన్స్ స్ట్రైక్ చేసిన సమయంలో ఆ మంటలు చెలరేగుతున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి దానికి సంబంధించి ఆ విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం, అలాగే మరొక అల్యూమినియం ఫ్యాక్టరీ, 2 అల్యూమినియం ఫ్యాక్టరీస్ని టార్గెట్ చేశారు. దాని తర్వాత ఇటు పవర్ ప్లాంట్స్ కూడా 2 పవర్ ప్లాంట్స్ని తీవ్రంగా దెబ్బతీశాయి ఈ డ్రోన్స్. భారీగా ఆస్తి నష్టం జరిగింది. 2 పవర్ జనరేషన్ యూనిట్లు కూడా క్లోజ్ అయ్యాయి. ఇటు ఒక్కసారిగా కువైట్ మొత్తంగా పవర్ బ్లాక్అవుట్ జరిగింది. మరో పక్కన కువైట్లో ఇటు పవర్ బ్లాక్అవుట్, అలాగే ఇటు డీసాలినేషన్ ప్లాంట్స్ అంటే వాటరు, కరెంటు రెండింటినీ కూడా ఇరాన్ ఒక్కసారే టార్గెట్ చేసింది. చాలా స్ట్రాటజిక్గా ఈ టార్గెట్స్ని చేస్తూ వస్తుంది. మరొక పక్కన ఇటు అల్యూమినియం ఫ్యాక్టరీస్, అమెరికాలో వెపన్స్ని తయారు చేయడానికి వీటన్నిటికీ ఆ ఫ్యాక్టరీస్ సప్లై చేస్తున్నాయి అంటూ ఆ ఫ్యాక్టరీస్ని కూడా టార్గెట్ చేయడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ ఇలాంటి దేశాలు, కువైట్ లాంటి దేశం పూర్తిగా ఎడారి దేశం అని చెప్పొచ్చు. ఆ దేశంలో 90% ఈ వాటర్ని సప్లై చేసే ఆ డీసాలినేషన్ ప్లాంట్ని ఈ స్ట్రైక్స్లో ఇరాన్ కూల్చివేసింది, ధ్వంసం చేసింది. ఇటు అమెరికా, ఇటు ట్రంప్ మరొక పక్కన 2-3 వారాల్లోనే యుద్ధం ముగియబోతుంది అంటూ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్. 2-3 వారాల్లోనే యుద్ధం అయిపోతుంది, మేము అనుకునేదంతా సాధించేస్తాము అంటూ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్కి ఇప్పుడు జరుగుతున్న విషయాలకి అసలు సంబంధమే లేదు. ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఇటు ట్రంప్ నిన్న మొన్న మనం చూస్తే చాలా స్ట్రాటజిక్గా, ఇటు అమెరికా కూడా చాలా స్ట్రాటజిక్గా బిహేవ్ చేస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి వెపన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసిన కరాజ్ బ్రిడ్జ్, అలాంటి ఒక బ్రిడ్జ్ని కూల్చేసింది. ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి వెపన్స్ సప్లై ఉండకుండా, ఆర్మీ అక్కడికి వెళ్లకుండా
ఆర్మీని ఇమీడియట్గా డిప్లాయ్ చేయకుండా ఆ దారులని ఒక్కొక్కటిగా మూసుకుంటూ వచ్చే ప్రయత్నం అమెరికా చేస్తుంది. మరో పక్కన ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్స్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఇటు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పరిసర ప్రాంతాల్లో కూడా డ్రోన్స్ని వేస్తుంది. అంటే భయభ్రాంతులకి ఒక ప్రెషర్ని బిల్డ్ చేసే ప్రయత్నం అమెరికా చేస్తుంది. కానీ ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్న ఐటీ కంపెనీస్, అమెజాన్ డేటా సెంటర్, అక్కడున్న పవర్ ప్లాంట్స్, అక్కడున్న డీసాలినేషన్ ప్లాంట్స్, అక్కడున్న క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకానమీ, అక్కడున్న ఆర్థిక వ్యవస్థను కూడా చాలా స్ట్రాటజిక్గా ఇరాన్ కూడా దెబ్బ కొడుతుంది. దెబ్బకు ప్రతి దెబ్బ అని చెప్పొచ్చు. ఒక రకంగా అమెరికాకి కంటిన్యూస్గా దెబ్బ మీద దెబ్బ పడుతూనే వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ట్రంప్ ఇచ్చే పిచ్చి కమాండ్స్ని ఇటు ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్ వ్యతిరేకించాడన్న ఒక్క కారణంతోనే తనని ఇమీడియట్గా రిజైన్ చేయాలంటూ రక్షణ మంత్రి హెగ్సెద్ ప్రెషర్ తీసుకురావడం, ఇటు రిజైన్ చేసిన ఒక గంట తర్వాతనే ఒక పిచ్చోడి చేతిలో అమెరికన్ మిలిటరీ, ఎంతో క్రెడిబిలిటీ, ఎంతో పేరుగాంచిన సూపర్ పవర్ లాంటి అమెరికన్ మిలిటరీ వాడి చేతిలో ఉంది, నాశనం అయిపోతుంది క్రెడిబిలిటీ, లాయల్టీ అంటూ ఇటు అమెరికా సంబంధించిన ఆర్మీ చీఫ్, ఎక్స్ ఆర్మీ చీఫ్ అని చెప్పాలి, నిన్న రిజైన్ చేశాడు. సో మొత్తం మీద అమెరికాలో ఇటు ట్రంప్ పైన కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. ఇరాన్ కూడా ప్రెషర్ని కంటిన్యూస్గా బిల్డ్ చేస్తుంది. కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని బిల్డ్ చేసింది. అమెరికా ఫైటర్ జెట్లు 5th జనరేషన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్, ఎప్పుడు యుద్ధంలో కూలిపోని ఫైటర్ జెట్స్, అసలు రాడార్స్కి చిక్కదు, రాడార్స్లో కనిపించని ఫైటర్ జెట్స్ అని చెప్పొచ్చు. ఒక స్టెల్త్ టెక్నాలజీ, అలాంటి టెక్నాలజీ ఉన్న ఫైటర్ జెట్స్ని కూడా ఇటు ఇరాన్ తన లేటెస్ట్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీతో కూల్చేస్తుంది. అమెరికాకి ఏం తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రజలకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి, ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోతున్నాయి, తను తీసుకొచ్చే స్ట్రాటజీస్ కుప్పకూలిపోతున్నాయి. 48 గంటల్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయాలని కండిషన్స్ పెడుతున్నాడు. 15 పాయింట్లను పంపించి ఈ పాయింట్లన్నీ ఇరాన్ ఒప్పుకోవాలంటూ కొన్ని పాయింట్స్ని లిస్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేశాడు. నేటో కంట్రీస్ అన్నిటినీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అంటూ మొదటగా మాట్లాడాడు. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వక ఒక వెనకడుగు వేయడంతో ఇటు ఫ్రాన్స్ కానీ, స్పెయిన్ కానీ, యునైటెడ్ కింగ్డమ్, జపాన్ ఇలాంటి నాటో కంట్రీస్ అన్నీ కూడా వెనకడుగు వేయడంతో ఏం చేయాలో తోచక నాటో నుంచి నేను బయటకు వచ్చేస్తాను, మీ అందరికీ రక్షణ కల్పించినందుకు నాకు డబ్బులు కట్టాలి అంటూ ట్రంప్ పూటకొక మాట మాట్లాడుతున్నాడు. ఇరాన్ మాత్రం చాలా చాలా స్ట్రాటజిక్గా, చాలా కాన్ఫిడెంట్గా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తుంది. గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, అక్కడ ఫారెన్ కంపెనీస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, వీటన్నిటినీ కొల్లగొట్టే ప్రయత్నం స్టెప్ బై స్టెప్. మరో పక్కన ఇప్పుడు ప్రస్తుతానికి డీసాలినేషన్ ప్లాంట్స్తో పాటు అక్కడున్న పవర్ ప్లాంట్స్, అంటే గల్ఫ్ దేశాలకి వాటర్ లేకుండా, అలాగే కరెంటు లేకుండా, వాటర్, ఎలక్ట్రిసిటీ ఈ రెండు లేకుండా స్ట్రాటజిక్గా ఒక మూవ్ని ప్రస్తుతానికి ఇరాన్ తీసుకుంది. దీనివల్ల గల్ఫ్ దేశాలు ఉక్కిరి బిక్కిరి ఆడిపోతాయి. ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ కనుక పూర్తిగా ధ్వంసమైతే ఒక 2 వారాల తర్వాత తాగడానికి చుక్క నీరు కూడా ఈ గల్ఫ్ దేశాలకు ఉండదు. అలాంటి సిట్యువేషన్కి ఇరాన్ ప్రెషర్ బిల్డ్ చేస్తుంది. గల్ఫ్ దేశాలు కూడా మరి బ్రిక్స్ దేశాల లాగా డాలర్ని పక్కన పెట్టే అవకాశం ఉందా? అమెరికా కోసం ఇంత రిస్క్ చేస్తాయా? దాదాపు 50 సంవత్సరాలు వాళ్ళ దేశాలని వాళ్ళు ఒక బ్రాండ్గా ఒక ఇమేజ్ని ఏర్పరచుకున్నారు. ఇక్కడ ఎవరైనా బిజినెస్ చేయొచ్చు, ఎవరికి ట్యాక్సులు ఉండవు, సేఫ్గా ఉంటుంది, గల్ఫ్ దేశాలు సేఫ్గా ఉంటాయి, ఎలాంటి ప్రొఫెషనల్ ట్యాక్సెస్ కూడా ఉండవు అంటూ చెప్పే ప్రయత్నం. ఇటు గల్ఫ్ దేశాలు 50 సంవత్సరాలు చేసిన ఆ కష్టాన్ని ఇప్పుడు ఇరాన్ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ని తుడిచేస్తుంది. అంత రిస్క్ గల్ఫ్ దేశాలు ఇటు ట్రంప్ కోసం తీసుకుంటాయా అంటే ఖచ్చితంగా ఒక పాయింట్ దాకానే తీసుకుంటాయి, కానీ దాని తర్వాత ఆలోచన ఖచ్చితంగా చేస్తాయి, వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి. మరో పక్కన సౌదీకి సంబంధించిన ప్రిన్స్, అలాగే కువైట్కి సంబంధించిన కొంతమంది ట్రంప్ని యుద్ధం కొనసాగించాలి అంటూ వాళ్ళు కోరుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇది ప్రజెంట్ సిట్యువేషన్. నిన్న మొన్న ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ 48 గంటల్లోనే ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయాలనడం, అలాగే ఇరాన్లో ఉన్న ఒక న్యూక్లియర్ రియాక్టర్ని
టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడులు చేయడం, వీటన్నిటికీ ప్రతీకార దాడులు ఇప్పుడు ఇరాన్ చేస్తుంది. ఇరాన్ గల్ఫ్ కంట్రీస్లో, మరి ముఖ్యంగా కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, అక్కడున్న పవర్ ప్లాంట్స్, అక్కడున్న డీసాలినేషన్ ప్లాంట్స్, వాటర్కి సంబంధించిన డీసాలినేషన్ ప్లాంట్స్, వీటన్నిటినీ కూడా ప్రస్తుతానికి ట్రంప్ ఇటు ఇరాన్ టార్గెట్ చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా యుద్ధం పెరిగే అవకాశమే కనిపిస్తుంది తప్పించి తగ్గే అవకాశం ఏమాత్రం కనిపించట్లేదు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU